హాయ్ అండి, నేను మళ్ళీ మీ అభిలాష్ చిరగోని. చాలామంది నాకు సిబిల్ స్కోర్ లేదు, నాకు లోన్ వస్తుందా, నాకు శాలరీ బాగుంది, నా ఇన్కమ్ స్టేబుల్గా ఉంది, సిబిల్తో ఏం పని అని జనరల్గా నన్ను అడుగుతుంటారండి. ఎగ్జాంపుల్గా మీరు ఎవరికైనా ఒక ₹1,00,000 అప్పు ఇచ్చారనుకుందాం. మీ దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తి మీకు చెప్పిన వాయిదా ప్రకారం డబ్బు ఇస్తే మళ్ళీ మీరు అతనికి అప్పు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదే వ్యక్తి మీ దగ్గర తీసుకున్న డబ్బు చెప్పిన వాయిదా ప్రకారం ఇవ్వకుండా తీసుకున్న డబ్బు ఎగ్గొడితే మళ్ళీ మీరు అతనికి అప్పిస్తారా? సేమ్ లాజిక్ మీకు బ్యాంక్ దగ్గర కూడా అప్లికేబుల్ అవుతుందండి. మనం తీసుకున్న లోను రీపేమెంట్ ప్రాపర్గా ఉంటే బ్యాంక్ మళ్ళీ మనకు లోన్ ఇస్తుంది. మీరు ఫ్రెష్గా అప్లై చేస్తున్నటువంటి లోన్కి సిబిల్ స్కోర్ అనేది మ్యాండేటరీ. కొంతమంది సిబిల్ స్కోరు 700+ ఉంటుంది, కానీ బ్యాంక్స్ అయినప్పటికీ కూడా లోన్ రిజెక్ట్ చేస్తుంది. ఎందుకోసమంటే వాళ్ళు ప్రీవియస్గా తీసుకున్న లోన్స్ ట్రాక్ అంతా కూడా చెక్ బౌన్సెస్, డిలే పేమెంట్స్ ఉంటాయి. దానివల్ల కూడా బ్యాంక్స్ మన లోన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం తీసుకున్న లోన్స్ ఏవైతే ఉంటాయో అది ఆన్ టైం పేమెంట్ చేయడం వల్ల మీ సిబిల్ స్కోర్ అనేది బాగుంటుంది. తద్వారా మీకు ఫ్యూచర్లో కూడా లోన్స్ అనేది ఈజీగా వస్తుంది. సో మీకు పర్సనల్ లోన్ పైన కానీ మరే ఇతర లోన్స్ పైన కానీ మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా, ఏమైనా క్వైరీస్ ఉన్నా స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి నా నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. నమస్కారం.